పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అత్యంత కఠినమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇరాన్ వద్ద ప్రస్తుతం సిద్ధంగా ఉన్న సుమారు 400 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతోంది. ఈ యురేనియం అణ్వాయుధ తయారీకి అవసరమైన స్థాయికి అతి సమీపంలో ఉండటంతో అది అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యుద్ధ ముగింపు నిబంధనల్లో భాగంగా ఈ అణు నిల్వలను పూర్తిగా అప్పగించాలనే షరతును ట్రంప్ తెరపైకి తెచ్చారు. కేవలం ఇరాన్ భూభాగంలోనే కాకుండా టెహ్రాన్ తన రాజకీయ మిత్ర దేశాల వద్ద దాచిన అణు మెటీరియల్ ను కూడా వెనక్కి తీసుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే బలవంతంగానైనా ఆ యురేనియంను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ తన కోర్ టీంతో చర్చించినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ కథనం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీ దేశాలకు చెందిన మధ్యవర్తులు ఇరాన్, అమెరికా మధ్య రాయబారం నడుపుతున్నప్పటికీ నేరుగా చర్చలు జరగకపోవడం ప్రతిష్టంభనకు దారితీస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ట్రంప్ తన వ్యూహాలను మారుస్తున్నప్పటికీ ఇరాన్ అణుబాంబును తయారు చేయకుండా అడ్డుకోవాలనే విషయంలో మాత్రం అత్యంత పట్టుదలతో ఉన్నారు. ఇరాన్ ఈ ప్రతిపాదనలకు లొంగకపోతే సైనిక చర్య ద్వారా అణు కేంద్రాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కూడా వెనకాడబోమని ట్రంప్ సంకేతాలిస్తున్నారు. ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్లో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. మరోవైపు అగ్రరాజ్యం పశ్చిమాసియాకు భారీ సైనిక బలగాలను తరలిస్తూ యుద్ధ మేఘాలను కమ్ముకొచ్చేలా చేస్తోంది. ఇప్పటికే 3500 మంది మెరైన్లను రంగంలోకి దించిన పెంటగాన్ తాజాగా అత్యంత నైపుణ్యం కలిగిన నేవీ సీల్స్, ఆర్మీ రేంజర్లు, స్పెషల్ కమాండోలను భారీ సంఖ్యలో మోహరిస్తోంది. ఈ ప్రత్యేక దళాలను కీలకమైన హార్మోజు జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉపయోగిస్తారా, లేక ఇరాన్ అణు చెమురు కేంద్రమైన ఖర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ఆపరేషన్లో వినియోగిస్తారా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా తీసుకుంటున్న ఈ ఆకస్మిక దూకుడు నిర్ణయాలు ఇరాన్ అణు కార్యక్రమానికి చమరగీతం పాడుతాయా, లేక మరో భారీ యుద్ధానికి దారి తీస్తాయా అన్నది వేచి చూడాలి.